నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముఖ్యాంశాలు. తిరుపతిలో జరిగిన వికసిత్ భారత్ కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్ అబ్దుల్ నజీర్ 2047కు భారత్ ఒక శక్తివంతమైన దేశంగా నిలవాలన్నది ప్రధాని మోదీ కల అని వెల్లడి. ప్రజలందరికీ సంపూర్ణ ఆరోగ్యం కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్న మంత్రులు పెద్దిరెడ్డి, రోజా. ఆరోగ్యశ్రీ పథకాన్ని 25 లక్షల రూపాయలకు పెంచిన సీఎం జగన్మోహన్ రెడ్డి. జిల్లాలో కొనసాగుతున్న అంగన్వాడీల సమ్మె. తిరుపతిలో భిక్షాటన చేస్తూ నిరసన తెలిపిన అంగన్వాడీలు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్లపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన మంత్రి రోజా. వచ్చే ఎన్నికల్లో వైసీపీ 175 స్థానాలు గెలుచుకుంటుందని జోస్యం. ఇక వార్తలోని వివరాలు. నేటి నుంచి శ్రీనివాసుని తిరుప్పావై పట్టణంతో మేల్కొలుపుతున్నారు అర్చకులు. నిన్న అర్ధరాత్రి ధనుర్మాసం ప్రారంభం కావడంతో నేటి నుంచి నెల రోజుల పాటు తిరుమల శ్రీవారి ఆలయంలో సుప్రభాతానికి బదులుగా తిరుప్పావై పట్టణంతో స్వామివారిని మేల్కొలుపుతున్నారు. ధనుర్మాస ప్రారంభం కావడంతో తిరుమలేశునికి నెల రోజుల పాటు ప్రత్యేక పూజలను ఏకాంతంగా నిర్వహించనున్నారు అర్చకులు. కలియుగ వైకుంఠనాథుడైన శ్రీనివాసుడిని ప్రతినిత్యం సుప్రభాత సేవతో మేల్కొల్పుతారు అర్చకులు. కౌసల్య సుప్రజారామ పూర్వ సంధ్యా ప్రవర్తతే అంటూ స్వామివారికి మేల్కొలుపు ప్రారంభమవుతుంది. ఇలా ఏడాది పొడవునా ప్రతినిత్యం సుప్రభాత పఠనంతో స్వామివారిని మేల్కొలిపే అర్చకులు ధనుర్మాస నెలలో మాత్రం నెల రోజుల పాటు స్వామివారిని సుప్రభాతానికి బదులుగా తిరుప్పావై పఠనంతో మేల్కొల్పుతారు. నిన్న అర్ధరాత్రి 12:43 ధనుర్మాస ఘడియలు ప్రారంభం కావడంతో నేటి నుంచి శ్రీవారికి సుప్రభాతానికి బదులుగా గోదాదేవి రచించిన పాసురాలతో స్వామివారికి మేల్కొల్పు ప్రారంభమైంది. శ్రీవారిని తన భర్తగా భావించి పూజలు నిర్వహించిన గోదాదేవి రచించిన 30 పాసురాలనే గోదాదేవి పాసురాలని అంటారు. వీటిని ధనుర్మాస నెలలో ప్రతిరోజు ఒక్కో పాసురాన్ని సుప్రభాతానికి బదులుగా పఠిస్తూ స్వామివారిని మేల్కొలుపుతారు అర్చకులు. ఇక ఈ నెల రోజుల పాటు స్వామివారికి నిర్వహించే సహస్రనామార్చనలో నిత్యం ఉపయోగించే తులసీ దళాలకు బదులుగా బిల్వపత్రాలతో పూజలను నిర్వహిస్తారు. మరోవైపు స్వామివారి ఏకాంత సేవను కూడా భోగ శ్రీనివాసమూర్తికి కాకుండా శ్రీకృష్ణునికి నిర్వహిస్తారు. ఇలా నెల రోజుల పాటు శ్రీవారి ఆలయంలో ప్రత్యేకమైన పూజలు స్వామివారికి నిర్వహిస్తారు. శ్రీవారికి పరమభక్తురాలైన గోదాదేవి తరపున ఇప్పటికీ శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా 5వ రోజు జరిగే మోహిని అవతారం సందర్భంగా శ్రీవల్లి పుత్తూరు నుండి అమ్మవారికి అలంకరించిన పుష్పమాలలు, చిలుకతో పాటు గరుడ సేవలో అలంకరించేందుకు ప్రత్యేక మాలలు స్వామివారికి సమర్పిస్తారు. ఇక ధనుర్మాస నెలలో నెల రోజుల పాటు గోదాదేవి రాసిన పాసురాలను పఠించడం అనాదికాలంగా వస్తున్న సంప్రదాయం. తిరిగి జనవరి 15వ తేదీ నుండి శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవను పునరుద్ధరిస్తారు. దేవతలకు 6 నెలల కాలం పగలుగా, మరో 6 నెలల కాలం రాత్రిగా పరిగణిస్తారు. ఇక ధనుర్మాసం నెల దేవతలకు బ్రహ్మముహూర్తంగా పరిగణింపబడుతుంది. ఆ సమయంలో దేవతలు ఎంతో ప్రశాంతంగా ఉంటారని, ఆ వేళలో భక్తులు దేవతలను పూజిస్తే సులభంగా ప్రసన్నమవుతారని భక్తుల విశ్వాసం. వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు నివసించేటువంటి వైకుంఠంలో ఒక్కరోజు ఆయనకు భూలోకంలో మనకు 1 సంవత్సరంతో సమానం. ఈ ఈక్వేషన్ను కరెక్ట్గా తీసుకుంటే 40 నిమిషాలు వచ్చేసి 10 రోజులకు సమానం. ప్రతిరోజు వేకోజామున బ్రహ్మముహూర్తంలో 40 నిమిషాల పాటు శ్రీ మహావిష్ణువు దేవతలకు, ఋషులకు వైకుంఠ ద్వారంలో దర్శనమిస్తారు. దాని ఉత్తర ద్వారం కూడా అంటారు. ఈ 40 నిమిషాలు 10 రోజులకు సమానం భూలోకంలో. కాబట్టి శ్రీ మహావిష్ణువు ఆయన టైం ఫ్రేమ్లో, వైకుంఠం టైం ఫ్రేమ్లో 40 నిమిషాల పాటు దేవతలందరికీ, ఋషులందరికీ దర్శనమిచ్చేటువంటి సమయంలో వైష్ణవ ఆలయాల్లో వైకుంఠ ద్వార దర్శనం ఆ 40 నిమిషాలకు సమానమైనటువంటి 10 రోజుల్లో చేసుకుంటే స్వామివారికి యొక్క ఆశీస్సులు మెండుగా ఉంటాయి. శ్రీ మహావిష్ణువును ప్రత్యక్షంగా దర్శించుకున్నటువంటి ఒక తృప్తి కలుగుతుంది అనేది మన నమ్మకం. కాబట్టి ఈ 10 రోజులు వైష్ణవాలయాల్లో వైకుంఠ ద్వార దర్శనం తెరిచి ఉంచుతారు. శ్రీవారి ఆలయంలో ధనుర్మాసానికి మరో ప్రత్యేకత ఉంది. శ్రీవారి భక్తులు ఎంతో పవిత్రంగా భావించే వైకుంఠ ద్వార దర్శనం కూడా భక్తులకు ఈ మాసంలోనే లభిస్తుంది. శ్రీవారి ఆలయంలో ప్రతి ఏటా ధనుర్మాసంలోనే వైకుంఠ ఏకాదశిని నిర్వహిస్తారు. ఏడాదికి 10 రోజుల పాటు మాత్రమే తెరిచి ఉంచే వైకుంఠ ద్వార దర్శనం భక్తులకు లభించేది ధనుర్మాసంలోనే. ఇలా ధనుర్మాసానికి శ్రీవారి ఆలయంలో ఎంతో ప్రత్యేకత ఉండడంతో ఈ మాసం రోజుల పాటు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించడమే కాక బెల్లం దోశతో పాటు మరిన్ని ప్రత్యేక ప్రసాదాలను స్వామివారికి నివేదిస్తారు అర్చకులు. శ్రీ వైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణి తటే రమయ రమమానాయ వెంకటేశాయ మంగళం. వైకుంఠంలో విరక్తి చెందిన శ్రీ మహావిష్ణువు
భూలోకంలో భక్తుల్ని రక్షించడానికి కలియుగాంతం వరకు తిరుమల క్షేత్రంలో వైకుంఠాన్ని వదిలి ఇక్కడ స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. మనకి పంచాంగం ప్రకారం ఉత్తరాయణము దక్షిణాయనము 2 కాలాలు ఉంటాయి. ఉత్తరాయణం అంతా కూడా వైకుంఠంలో దేవతలందరికీ పగలుగాను, దక్షిణాయనం అంతా రాత్రిగాను మనకి పంచాంగంలో చెప్పబడి ఉంది. ఆ విధంగా ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున స్వామివారి నిద్రకు ఉపక్రమిస్తారు. ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినం రోజున స్వామివారు భక్తులకు దర్శనాన్ని ప్రసాదిస్తారు. కాబట్టి ముక్కోటి దేవతలు వైకుంఠంలో స్వామివారిని దర్శించుకోవడానికి వేచి ఉండి దర్శనం చేసుకుంటారు. కాబట్టి ఆ యొక్క సాంప్రదాయాన్ని కొనసాగించుకుంటూ మనం భూలోకంలో కూడా వైకుంఠ ఏకాదశి ఈ యొక్క పర్వదినాన్ని అత్యంత వైభవంగా భక్తులందరూ వైష్ణవ దేవాలయాన్ని దర్శించుకొని స్వామివారి అనుగ్రహానికి పాత్రలవుతూ ఉంటారు. 2047 సంవత్సరం నాటికి భారత్ ఒక మహాశక్తివంతమైన దేశంగా నిలవనుందని రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ అన్నారు. సోమవారం మధ్యాహ్నం తిరుపతి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ప్రియదర్శిని ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన వికసిత్ భారత్ సంకల్పయాత్ర కార్యక్రమంలో గవర్నర్ ముఖ్య అతిథిగా పాల్గొనగా శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ భారతి, జిల్లా కలెక్టర్ కె వెంకటరమణారెడ్డి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం, తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ శిరీష, కమిషనర్ హరిత, జిల్లా గ్రామ పంచాయతీ అధికారి రాజశేఖర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ వికసిత్ భారత్ సంకల్పయాత్ర కార్యక్రమం సందర్భంగా హాజరైన ప్రముఖులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. భారత ప్రభుత్వం, రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల భాగస్వామ్యంతో పారిశుద్ధ్య సౌకర్యాలు, అవసరమైన ఆర్థిక సేవలు, ఎల్పీజీ కనెక్షన్లకు ప్రాప్యత, పేదలకు గృహాలు, ఆహార భద్రత వంటి ప్రాథమిక సౌకర్యాలను అందించడానికి దాని ప్రధాన పథకాల ద్వారా సంతృప్త మిషన్లో చురుకుగా నిమగ్నమై ఉందన్నారు. సరైన పోషకాహారం, నమ్మకమైన ఆరోగ్య సంరక్షణ, స్వచ్ఛమైన త్రాగునీరు, నాణ్యమైన విద్య తదితర అవసరమైన సేవలను అర్హులైన లబ్ధిదారులందరికీ అందుబాటులో ఉంచడం లక్ష్యమని తెలిపారు. లాస్ట్ మైల్ డెలివరీని సులభతరం చేయడానికి పౌరులకు లభించే ప్రయోజనాలు, అలాగే వివిధ సౌకర్యాల గురించి అవగాహన కల్పించడం ఇందులో మరో దశ అని అన్నారు. సంక్షేమ పథకాల ప్రయోజనాలను అర్హులందరికీ అందేలా అవగాహన కల్పించడంతో పాటు కోట్లాది మంది పౌరుల నిర్లక్ష్య భావనను దూరం చేయడం ఈ యాత్ర లక్ష్యమన్నారు. 2047 నాటికి స్వావలంబన మరియు అభివృద్ధి చెందిన భారతదేశం యొక్క లక్ష్యాన్ని సాధించడం, భారత ప్రభుత్వ పథకాల సంతృప్తతను సాధించడం, దుర్బల జనాభాను చేరుకోవడంపై దృష్టి సారించడం యాత్ర లక్ష్యమని, వివిధ పథకాల కింద అర్హులై ఉండి కానీ ఇప్పటి వరకు ప్రయోజనాలను పొందని బలహీన వర్గాలను చేరుకోవడానికి సమాచార వ్యాప్తి, అలాగే పథకాల గురించి అవగాహన కల్పించడం, వారి వ్యక్తిగత కథనాలు మరియు అనుభవ భాగస్వామ్యం ద్వారా ప్రభుత్వ పథకాల లబ్ధిదారులతో పరస్పర ముఖాముఖి ద్వారా పౌరుల నుండి నేర్చుకోవడం, యాత్ర సమయంలో నిర్ధారించబడిన వివరాల ద్వారా సంభావ్య లబ్ధిదారుల నమోదు దీని ముఖ్య ఉద్దేశమని తెలిపారు. Quality education etc. and making required services accessible to all targeted and eligible beneficiaries. Another step in this is to ensure awareness of benefits and various facilities available to citizens so as to facilitate the last mile delivery. The goal of the Yatra is to raise awareness and facilitate the delivery of the welfare scheme benefits to all the eligible persons and to do away with the feeling of neglect amongst crores of citizens. The Yatra also aims at focusing on reaching the vulnerable population to achieve saturation of schemes of the Government of India, to achieve the aim of a self-reliant and developed India by 2047. The objective of Vikasit Bharat Sankalp Yatra primarily include to reach out to the vulnerable sections of the people who are eligible under various schemes but have not availed of the benefits so far. Dissemination of information and generating awareness about the schemes. Learning from the citizens by interaction with beneficiaries of the government schemes. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కింద పేదవారికి ఉచితంగా వైద్యం అందిస్తోందని, వైద్య ఖర్చు పరిమితిని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 25 లక్షల రూపాయలకు పెంచారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. సోమవారం వెలగపూడి సీఎం క్యాంప్ కార్యాలయం నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మెగా ఆరోగ్యశ్రీ వర్చువల్ ద్వారా ప్రారంభించారు.
చిత్తూరు కలెక్టర్ కార్యాలయం నుండి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమానికి రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పేద, మధ్యతరగతి వారికి డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా రాష్ట్రంతో పాటు పొరుగు రాష్ట్రాల్లో గల కార్పొరేట్ ఆసుపత్రులలో సైతం 3,200 జబ్బులకు ఉచితంగా వైద్యం అందించడంలో భాగంగా ఇప్పటి వరకు ఉన్న వైద్య ఖర్చు పరిమితిని 25 లక్షల రూపాయల వరకు పెంచడం జరిగిందన్నారు. ఈ పథకం పేదవారికి ముఖ్యమంత్రి అందించిన వరమన్నారు. క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులకు ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితమైన వైద్యం అందించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఆరోగ్యశ్రీ వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా కింద రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఏడాది దాదాపు 4,100 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగిందన్నారు. ఈ ఆరోగ్యం కోసం మన నాడు నేడు కింద కానీ అదేవిధంగా మన హాస్పిటల్స్లో ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కానీ డాక్టర్లు, సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు, పారామెడికల్ స్టాఫ్, నర్సెస్ వీళ్ళందరినీ కూడా మెడికల్ కాలేజీల్లో దాదాపు రీసెర్చ్ సెంటర్స్ కానీ అదేవిధంగా మెడికల్ కాలేజీలో గతమున్న 11 మెడికల్ కాలేజీలు ఆధునీకరించేదానికి కానీ ఇప్పుడున్న 17 మెడికల్ కాలేజీ నిర్మాణ ఖర్చు కానీ అన్నీ కూడా కలిపి అతి ఎక్కువగా ఎప్పుడు చేయలేని ఏ ప్రభుత్వం కూడా ఏ ముఖ్యమంత్రి కూడా చేయని విధంగా, ఏ పార్టీలో ముఖ్యమంత్రులు ఉన్నా ఎవరు కూడా చేయని విధంగా ఈరోజు ఈ 4.5 సంవత్సరంలో 32,279 కోట్లు మనం ఆరోగ్యం కోసం ఖర్చు చేయడం జరిగింది. ప్రజలందరికీ సంపూర్ణ ఆరోగ్యం కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ప్రతి పేదవానికి సంజీవిని లాంటిదని మంత్రి ఆర్కే రోజా కొనియాడారు. డాక్టర్ వైఎస్ఆర్ మెగా ఆరోగ్యశ్రీ అవగాహన కార్యక్రమం, ఆరోగ్యశ్రీ స్మార్ట్ కార్డ్ పంపిణీ కార్యక్రమం సోమవారం తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయం నుండి వర్చువల్ విధానంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని తిరుపతి కలెక్టరేట్లో వీక్షించే విధంగా వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆర్కే రోజా మాట్లాడుతూ డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కింద 25 లక్షల వైద్యం కల్పించబడుతుందని తెలిపారు. మరిన్ని కొత్త అంశాలతో ఆరోగ్యశ్రీ స్మార్ట్ కార్డులను విడుదల చేస్తున్నామని తెలిపారు. ఈ స్మార్ట్ కార్డులతో ఆరోగ్యశ్రీని ఉపయోగించుకోవడం మరింత సులభంగా ఉంటుందని తెలియజేశారు. సామాన్యులకు మరింత వైద్య సేవలను అందించడానికి 53,126 మంది వైద్య సిబ్బందిని నియమించుకున్నామని వివరించారు. గతంలో 748 హాస్పిటళ్లలో ఉన్న ఆరోగ్యశ్రీ సేవలను ప్రస్తుతం దాదాపుగా 2,309 హాస్పిటళ్లకు పెంచామని, బయట రాష్ట్రాల్లో 204 హాస్పిటళ్లకు విస్తరించామని, 3,252 రకాల జబ్బులకు వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వంలో ఉన్న బకాయిలను సైతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెల్లించారని తెలియజేశారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విద్య, వైద్యానికి పెద్దపీట వేశారని, అలాగే ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సైతం ప్రతి పేదవాడికి కార్పొరేట్ విద్య, వైద్యం అందించాలనే ఉక్కు సంకల్పంతో ముందుకెళ్తున్నారని అన్నారు. వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా ద్వారా రోజుకు 225 రూపాయల చొప్పున నెలకు 5,000 రూపాయలు, అలా ఎన్ని రోజులైనా డాక్టర్ల సూచన మేరకు ఆరోగ్య ఆసరా అందిస్తూ ఇప్పటి వరకు 25,27,870 మందికి 1,310 కోట్ల రూపాయలు అందజేయడం జరిగిందని తెలిపారు. 2024 జనవరి నుండి ఆరోగ్య సురక్ష 2 జరుగుతుందని పేర్కొన్నారు. తెల్ల రేషన్ కార్డు కలిగి పేద కుటుంబం వారి వార్షిక ఆదాయం 5 లక్షల లోపు ఉన్న వారందరూ డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులలో ఉచిత వైద్యం పొందవచ్చని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం, సత్యవేడు ఎమ్మెల్యే కె ఆదిమూలం, జిల్లా కలెక్టర్ కె వెంకటరమణారెడ్డి, ఆరోగ్యశ్రీ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ రాజశేఖర్ రెడ్డి, డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ శ్రీహరి, ఇతర వైద్యాధికారులు, ఏఎన్ఎంలు, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. మొదటి ప్రయారిటీ ఇచ్చి ఈరోజు ఏ విధంగా పిహెచ్సిలు కానీ, సిహెచ్సిలు కానీ, 100 బెడెడ్ హాస్పిటల్స్ కానీ అన్నింటినీ కూడా రెనోవేట్ చేసి అన్ని ఫెసిలిటీస్ని అందుబాటులోకి తీసుకురావడమే కాకుండా ఈరోజు దాదాపుగా 3,257 ప్రొసీజర్స్ని ఆరోగ్యశ్రీ కిందకి తీసుకొచ్చి చుట్టుపక్కల రాష్ట్రాలు ఏదైతే తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకలో కూడా మరి ఏ విధంగా నెట్వర్క్ హాస్పిటల్స్ని విస్తరింపజేసి పేదవాడికి మంచి ఆరోగ్యాన్ని అందించాలన్న ఒక పెద్ద మనసుతో ఆయన డెసిషన్ తీసుకున్నారో మనమంతా కూడా ఇన్ని రోజులు గమనించాం. మరి ఈ రోజు తీసుకున్నది చూస్తే ఎవరైనా ఆయనకి చెయ్యెత్తి నమస్కారం చేయాలనిపిస్తుంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఏ పేదవాడు కూడా అనారోగ్యంతో అప్పుల పాలయ్యి ఆరోగ్యం లేకుండా హాస్పిటల్కి దూరం కాకూడదన్న ఉద్దేశంతో 5 లక్షల నుంచి 25 లక్షల రూపాయలకి ఈ ఆరోగ్యశ్రీ కార్డుని పెంచడమే కాకుండా తిరుపతి కలెక్టరేట్ లో సోమవారం స్పందన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సమస్యలను
సత్వరంగా పరిష్కరించడానికి స్పందన కార్యక్రమం నిర్వహిస్తూ వస్తున్నారు. సోమవారం తిరుపతి కలెక్టరేట్ లో జరిగిన స్పందన కార్యక్రమంలో ప్రజలు అర్జీలతో పోటెత్తారు. ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో అధికారులకు విన్నవించుకున్నారు. ప్రజల సమస్యలను సానుకూలంగా విన్న ఉన్నతాధికారులు ఆయా శాఖాధిపతులకు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రజల అర్జీలను పరిష్కరించడానికి మొదటి ప్రాధాన్యతను కల్పించాలని ఆదేశించారు. తమ సమస్యలకు సత్వరం పరిష్కారం లభిస్తుందని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేశారు. కానీ సత్వర పరిష్కారం కాకుండా నత్తనడికిన సమస్యలు పరిష్కారం అవుతున్నాయి. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జి జాయింట్ కలెక్టర్ పెంచల్ కిషోర్, డిప్యూటీ కోదండరామారెడ్డి, ఏఈఓ జయరాములు, వివిధ శాఖాధిపతులు తదితరులు పాల్గొన్నారు. నారా లోకేష్ చేపట్టిన యువగళం ముగింపు సభకి తిరుపతి జిల్లా నుంచి విచ్చేయు కార్యకర్తలను, నాయకులను ప్రత్యేక ట్రైన్ ఏర్పాటు చేశామని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు నరసింహ యాదవ్ తెలియజేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మతో కలిసి నరసింహ యాదవ్ మాట్లాడారు. సైకో జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రజలు కష్ట సుఖాలను తెలుసుకునేందుకు యువ నాయకుడు లోకేష్ యువగళం పేరుతో దాదాపు రాష్ట్రంలోని అన్ని మండలాలలో పాదయాత్ర చేపట్టి ప్రజల కష్ట సుఖాలను తెలుసుకున్నారని పేర్కొన్నారు. వేలాది కిలోమీటర్లు పాదయాత్ర చేపట్టిన లోకేష్ ముగింపు శంఖారావానికి రాష్ట్రంలోని ప్రతి పల్లె నుంచి టీడీపీ కార్యకర్తలు, అభిమానులు, నాయకులు తరలి రావాలని పిలుపునిచ్చారు. ఇందుకోసం తిరుపతి నుంచి ప్రత్యేక ట్రైన్ అందుబాటులోనికి తీసుకువచ్చామని తెలిపారు. ప్రజల కష్ట సుఖాలను తెలుసుకున్న లోకేష్ వచ్చే ఎన్నికల్లో అధికారం చేపట్టి వారి సమస్యలన్నీ పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు. అదేవిధంగా అనంతపూర్ జిల్లా, నెక్స్ట్ మిగతా జిల్లాలన్నీ కూడా పర్యటన కంప్లీట్ చేసుకుంటూ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి వల్ల ఇబ్బంది పడుతున్న వర్గాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరితో కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా మాట్లాడి వాళ్ళందరి యొక్క సమస్యలు తెలుసుకొని ఏదైతే మన రాయలసీమకు సంబంధించిన విజన్ రాయలసీమకు సంబంధించిన మిషన్ రాయలసీమ ప్రోగ్రామ్ను కూడా ఒకరోజు అనౌన్స్ చేయడం జరిగింది. రాయలసీమ జిల్లాలు కంప్లీట్ అయిన వెంటనే కూడా నారా లోకేష్ గారు అదేవిధంగా అన్ని ప్రాంతాల్లో కూడా ఎవరెవరు ఇబ్బంది పడుతూ ఉన్నారు, ముఖ్యంగా ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ, మైనార్టీలు కానీ, అగ్రవర్ణాల్లో ఉండే పేదలు కానీ ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి నమ్మించి మోసం చేసి ఏదైతే ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలన్నీ కూడా తొంగలో దొక్కి ఏ విధంగా అమరావతిని ఏ విధంగా 3 రాజధానుల పేరుతో నాశనం చేశారో చూసాం. తిరుపతిలోని ఆర్ఎస్ బ్రదర్స్ షాపింగ్ మాల్లో జరిగిన లక్కీ డ్రా ద్వారా టీవీఎస్ స్కూటర్లను బహుమతిగా విజేతలకు బహుకరించారు. ఇందులో భాగంగా మొదటి రోజు చేపట్టిన లక్కీ డ్రా కార్యక్రమంలో విజేతలను ఎంపిక చేశారు. రాష్ట్రంలోని వస్త్ర వ్యాపార రంగంలో ప్రత్యేక ఆదరణ పొందిన ఆర్ఎస్ బ్రదర్స్ షాపింగ్ మాల్లో లక్కీ డ్రా కార్యక్రమాన్ని నిర్వహించారు. క్రిస్మస్, సంక్రాంతి పండుగల సందర్భంగా కస్టమర్లను ప్రోత్సహించడంలో భాగంగా లక్కీ డ్రా కార్యక్రమాన్ని ఆర్ఎస్ బ్రదర్స్ షాపింగ్ మాల్ యాజమాన్యం చేపట్టింది. ఈ నెల 17న మొదటి లక్కీ డ్రాను నిర్వహించింది. 50 మంది లక్కీ డ్రా విజేతలను ఎంపిక చేసిన మొదటి 4 విజేతలకు టీవీఎస్ స్కూటర్లను బహుమతిగా ప్రకటించారు. అలాగే 8 మందికి 32 ఇంచుల ఎల్ఈడి టీవీలు, 8 మందికి ట్యాబులు, మరో 8 మందికి 100 గ్రాముల వెండి కాయిన్, 25 మందికి ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్లను బహుకరిస్తున్నట్లు మేనేజర్ నరసింహారావు తెలిపారు. తిరుపతిలోని ఆర్ఎస్ బ్రదర్స్ షాపింగ్ మాల్లో లక్కీ డ్రా కార్యక్రమాలను ఈ నెల 17న మొదటి డ్రా, ఈ నెల 27న 2వ డ్రా, జనవరి 6వ తేదీన 3వ డ్రా, జనవరి 17న 4వ డ్రా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ రోజు జరిగిన లక్కీ డ్రాలో విజేతగా నిలిచిన కూపన్ నెంబర్ 64756 రాజశేఖర్ మొదటి బహుమతి, 60705 నితిన్ రెండవ బహుమతి, 60897 వినయ్ మూడవ బహుమతి, 67280 గంగాదేవిలకు టీవీఎస్ స్కూటర్లను బహుమతిగా లక్కీ డ్రాలో గెలుపొందినట్లు పేర్కొన్నారు. వారికి ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు. క్రిస్మస్ మరియు సంక్రాంతి సందర్భంగా మనం 4 లక్కీ డ్రాలు నిర్వహించడం జరుగుతుందండి. మొదటి లక్కీ డ్రా ఈరోజు అనగా 17/12/23, రెండవ లక్కీ డ్రా 27/12/2023, మూడవ లక్కీ డ్రా 6/1/2024 మరియు 4వ లక్కీ డ్రా 15/1/2024న నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు మొత్తం జరిగిన డ్రా 53 మంది విజేతల్ని ఎంపిక చేయడం జరిగిందండి. అందులో 4 టీవీఎస్ జూపిటర్లు, కూపన్ నెంబర్స్ 64756 రాజశేఖర్ గారు, రెండవ విజేత 60705 జి నితిన్ గారు, మూడవ టీవీఎస్ జూపిటర్ విజేత 60897 వినయ్ ఎం గారు, నెక్స్ట్ 4వ టీవీఎస్ జూపిటర్ విజేత 67280 గంగాదేవి గారు. ఈ 4 టీవీఎస్ జూపిటర్ విజేతలండి. అలాగే 8 32 ఇంచెస్ ఎల్ఈడి టీవీలు
ఎంపిక చేయడం జరిగింది. వార్తల్లో ఇప్పుడు కాసేపు విరామం. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం, పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చికిత్స, చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స, ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగు మారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. సంప్రదించండి చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోనికి స్వాగతం. ధనుర్మాసాన్ని పురస్కరించుకుని శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ఆది గొబ్బెమ్మ ఊరేగింపు ఉత్సవం వైభవంగా నిర్వహించారు. ధనుర్మాసాన్ని పురస్కరించుకుని శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ఆది గొబ్బెమ్మ ఊరేగింపు ఉత్సవం వైభవంగా నిర్వహించారు. ఆలయంలోని అలంకార మండపంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితుల మంత్రోచ్చాల నడుమ ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం మాడవీధుల్లో మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారిని ఊరేగింపుగా తీసుకువచ్చారు. ఈ విశేష ఉత్సవాన్ని పురస్కరించుకొని అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారికి కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని దర్శించుకున్నారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో సోమవారం శ్రీ మృత్యుంజయ స్వామికి విశేష అభిషేక పూజలను శాస్త్రయుక్తంగా నిర్వహించారు. వాయులింగేశ్వరుని సన్నిధి సోమవారం ఆలయంలో రాహుకేతు సర్పదోష నివారణ పూజలను, శనీశ్వర అభిషేకాలు, స్వామివారికి రుద్రాభిషేకాలు, నిత్య కళ్యాణోత్సవం, వివిధ రకాల అర్చిత సేవల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భక్తులతో ఆలయ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి. సోమవారాన్ని పురస్కరించుకుని మృత్యుంజయ స్వామి అభిషేక సేవను చేపట్టారు. ఆలయ అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో కలశ స్థాపన పూజలు నిర్వహించి మృత్యుంజయ స్వామి మూల విరాట్ కు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో వేదోక్తంగా అభిషేకం నిర్వహించారు. అనంతరం దివ్య అలంకారాలు చేసి ధూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణాహృతులు సమర్పించారు. సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని మృత్యుంజయ స్వామికి సోమవారం అభిషేక సేవను భక్తులు నిర్వహించుకున్నారు. వైసీపీ ఎమ్మెల్యేలకు సీట్లు వస్తాయో రావో అని నిర్ణయించడానికి కొన్ని మీడియా సంస్థలు నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లు ఎవరని ధ్వజమెత్తారు మంత్రి ఆర్కే రోజా. తిరుపతి కలెక్టరేట్లో సోమవారం ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన మంత్రి ఆర్కే రోజా కొన్ని మీడియా సంస్థలు నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్పై విరుచుకుపడ్డారు. తమ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిరంతరంగా జరిగే సర్వేల ప్రకారమే ఎమ్మెల్యే సీట్లు కేటాయిస్తారని అన్నారు. ఒకవేళ ఎక్కడైనా సీట్లు మార్పులు ఉంటే గనుక అక్కడ ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలను పిలిచి 2-3 మీటింగులు అయిన తర్వాతనే మార్పులు జరుగుతాయని స్పష్టం చేశారు. గడప గడపకు ప్రభుత్వం విశ్లేషణ మీటింగ్లలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీట్లు మార్పులు ఉన్నా కూడా అందరూ కలిసికట్టుగా కృషి చేసి 175కు 175 స్థానాలు గెలవాలని అన్నారని తెలిపారు. ఇదిలా ఉండగా కొంతమంది ఎమ్మెల్యేలకు సీట్లు వస్తాయని, కొంతమందికి రావని కొన్ని మీడియా ఛానళ్లు, పత్రికలు అబద్ధపు ప్రచారాలు చేస్తున్నాయని ధ్వజమెత్తారు. నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఒక్క స్థానం నుండి పోటీ చేయడానికే జంకుతున్నారని, అలాంటి పరిస్థితుల్లో 2 స్థానాల్లో పోటీ చేయాలని చూస్తున్నారని అన్నారు. వారు పోటీ చేసిన డిపాజిట్లు రాని పరిస్థితుల్లో తమ వైసీపీ ఎమ్మెల్యేల సీట్ల గురించి మాట్లాడడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. ఈరోజు వాళ్ళకి వాళ్ళు కొంతమంది ఊహించేసుకొని సీట్లు రాలేదనేసి వాళ్ళు బాధపడితే దానికి మనం ఏం కూడా సమాధానం చెప్పలేం. ఏదైనా మార్పులు చేర్పులు ఉన్నా కూడా పిలిచి వాళ్ళతో 2-3 డిస్కషన్స్ అయిన తర్వాతే మార్పులు జరుగుతున్నాయి తప్ప ఎక్కడా కూడా బ్లంట్గా మార్పులు అనేది జరగట్లేదు. ఇంతవరకు ఎవరిని పిలవలేదు. పిలిస్తే చెప్తారు వాళ్ళే. మీకు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీ బంధువులు ఎవరు ఎమ్మెల్యే క్యాండిడేట్లు కాదు. సో ఎవరినన్నా మార్చినా సాక్షిలో నెక్స్ట్ డే మార్నింగ్ వస్తుంది కదా. సో అంత లోపలే ఎందుకు ఇంత టెన్షన్ మాకైతే అర్థం కాలేదు. ఎమ్మెల్యేలకు టెన్షన్ ఉండొచ్చు కానీ మీకెందుకు టెన్షన్ నాకు అర్థం కాలేదు. అండ్ కొన్ని ఛానల్స్, పచ్చ ఛానల్స్ పనిగట్టుకొని వీళ్ళకి సీటు లేదు, వాళ్ళకి సీటు లేదని వాడి ఆశని, వాడి కడుపు మంటని ఈరోజు ఒక స్టోరీల రూపంలో వేస్తున్నారు. వాళ్ళకి నేను చెప్పేది ఒక్కటే, మీరు ఎంత కడుపు నొప్పితో ఎన్ని స్టోరీలు వేసినా మీ మాటను బట్టి జగన్మోహన్ రెడ్డి గారి సీటు ఇవ్వరు, మార్చరు. తిరుపతిలో అంగన్వాడీ కార్మికులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆర్డీఓ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. తిరుపతిలో అంగన్వాడీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆర్డీఓ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు వి నాగరాజు, యూనియన్ జిల్లా కార్యదర్శి వాణిశ్రీ, డివైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్ జయచంద్ర, ఐద్వా జిల్లా కార్యదర్శి డాక్టర్ పి సాయిలక్ష్మి తదితరులు మాట్లాడారు. ఎన్నికల సందర్భంగా స్వయానా మన ముఖ్యమంత్రి మాట తప్పను, మడమ తిప్పను అంటూ అంగన్వాడీ వర్కర్ల దగ్గరికి వచ్చి పక్కనున్న తెలంగాణలో ఇస్తున్నటువంటి జీతం కన్నా 1000 రూపాయలు అదనంగా ఇస్తానని, అందరూ తనను గెలిపించాలని కోరారని గుర్తు చేశారు.
అయితే గెలిచిన తర్వాత రేవు దాటాక తెప్ప తగలబెట్టడం అన్న చందంగా నేడు తమ జీతాలు పెంచాలని, సుప్రీంకోర్టు చెప్పిన విధంగా గ్రాట్యుటీ ఇవ్వాలని, రిటైర్మెంట్ బెనిఫిట్లు ఇవ్వాలని, నాసిరకం కాకుండా పౌష్టికాహారం నాణ్యమైనదిగా ఇవ్వాలని, రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ విధానం అమలు చేయాలని కోరుతూ ఉంటే వీటిని చేయలేమంటూ మాట తప్పడం సరైంది కాదని మండిపడ్డారు. నేడు కూరగాయల ధరలు, నిత్యావసర ధరలు, కరెంటు ఛార్జీలు, రూమ్ రెంట్లు అమాంతం పెరిగిపోయాయని, ఇవి పెరిగిన చందంగా జీతాలు పెరగలేదని, దీంతో అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, వీటిని గుర్తించి వెంటనే తమ సమస్యలు పరిష్కరించాలని, ఈ సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు సమ్మెను కొనసాగించాలని తేల్చి చెప్పారు. రూయా ఆసుపత్రిలో ఐసీయూ మంచాలు, వీల్చైర్లు, పెయింటింగ్, టింకరింగ్ వర్క్లు తమ సంస్థ ద్వారా హాస్పిటల్కు అందించామని, ఈ సంకల్పం సామాజిక సేవలో తమ పాత్ర అంటూ పీపుల్ చారిటీ తిరుపతి వారు ముందుకు వచ్చారు. సోమవారం రూయా ఆసుపత్రిలో నిరుపయోగంగా ఉన్న రోగులకు సంబంధించిన మంచాలు, వీల్చైర్లు, సెలైన్ స్టాండ్లను, స్ట్రెచర్లు వంటి ఖరీదైన వస్తువులన్నీ ఓ మూలన పడేసిన వాటిని చూసి పీపుల్స్ చారిటీ తిరుపతి వారు రూయా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జి రవిప్రభును సంప్రదించారు. ఈ సందర్భంగా డాక్టర్ జి రవిప్రభు సూపరింటెండెంట్ మాట్లాడుతూ మొదటగా పీపుల్స్ చారిటీ సభ్యులకు కృతజ్ఞతలు తెలుపుతూ మొదటి దశ పనులుగా దాదాపు 14 ఐసీయూ మంచాలు, 10 స్ట్రెచర్లు, 10 వీల్చైర్లు, దాదాపు 40 ఐవీ స్టాండ్లు మొదటి దశ పనులుగా పూర్తి చేసి ఇవ్వడం జరిగిందని తెలిపారు. పీపుల్స్ చారిటీ తిరుపతి వారు ఈరోజు సుమారు ₹1,00,000 ఖర్చుతో ఈ పనులన్నీ పూర్తి చేసి ఇచ్చారని తెలిపారు. ఈ వస్తువులన్నీ కొత్తగా కొనాలంటే దాదాపు 50 నుండి 60 లక్షల రూపాయలు ఖర్చవుతుందని ఈ సందర్భంగా తెలిపారు. ఇలాంటి దాతలు ప్రభుత్వ ఆసుపత్రికి సహాయ సహకారాలు అందించినట్లయితే పేదలకు మరింత మెరుగైన వైద్యం అందించవచ్చని తెలిపారు. ఇక్కడ ఎస్వీఆర్ఆర్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ తిరుపతిలో సూపరింటెండెంట్ కింద పనిచేస్తున్నాను. ఇప్పుడు మీరు ఇక్కడ చూసే ఉంటారు, ఇక్కడ చాలా మనకి సెలైన్ స్టాండ్స్ కనిపిస్తున్నాయి, అలాగే ఐసీయూ కార్డ్స్ ఉన్నాయి, తర్వాత వీల్ చైర్స్ ఉన్నాయి, స్ట్రెచర్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏంటంటే చాలా ఏళ్ల బట్టి ఇది నిరుపయోగంగా కండెమ్నేషన్ చేయాల్సిన ఎక్విప్మెంట్. అయితే ఏంటంటే ఇది పీపుల్స్ చారిటీ అనే ఈ వాలంటరీ ఆర్గనైజేషన్ వాళ్ళు ప్రజల నుంచి డొనేషన్స్ కలెక్ట్ చేసి వాళ్ళే స్వచ్ఛందంగా ఏంటంటే వీటినన్నింటినీ మేము రిపేర్ చేస్తామని చెప్పేసి వాళ్ళ శ్రమ తీసుకుని వాళ్ళ లేబర్ ఉపయోగించి వాళ్ళ టైం అంతా ఉపయోగించి వీటినన్నింటినీ ఒక 50 లక్షలు 60 లక్షల ఎక్విప్మెంట్ని వాళ్ళు ఫ్రీగా దీన్ని మాకు సర్వీస్ చేసి పెట్టారు. తిరుమల శ్రీవారిని సోమవారం తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి కేజీ కృష్ణమూర్తి దర్శించుకున్నారు. వీరికి టీటీడీ అధికారులు స్వామివారి దర్శన ఏర్పాట్లు చేశారు. తెలుగుదేశం మాజీ మంత్రి కేజీ కృష్ణమూర్తి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న వీరు వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం పలుకగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. తప్పనిసరిగా ఈసారి అధికారం చేంజ్ చేసి అధికారం మంచిగా అడ్మినిస్ట్రేషన్ చేయాలని చెప్పేసి వెంకటేశ్వర స్వామిని మళ్ళీ ఒకసారి మొక్కి మారడం అంటే మీరందరూ చూస్తారు. మేము మనసులో మంచివైతే తప్పనిసరిగా మారుతుంది. అక్కడ ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ చేసిన మనిషి మంచివాడు కాదు. రాష్ట్రంలోని విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులరైజ్ చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, తెలంగాణలో లాగా డైరెక్ట్ పేమెంట్ ఇవ్వాలని కోరుతూ తిరుపతి ఎస్పీడీసీఎల్ ఎస్సీ కార్యాలయం వద్ద యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జిల్లాలోని విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు ధర్నాకు దిగారు. సోమవారం తిరుపతిలోని ఎస్పీడీసీఎల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ కార్యాలయం వద్ద యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి టి కుమార్ అధ్యక్షతన ధర్నా కార్యక్రమం జరిగింది. ఈ ధర్నాను ఉద్దేశించి సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి ప్రసంగించారు. రాష్ట్రంలోని వేలాది మంది విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులకు వైసీపీ ప్రభుత్వం ద్రోహం చేసిందని, ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను విస్మరించి రాష్ట్రంలోని విద్యుత్ కార్మికులను వేధింపులకు గురి చేస్తోందని ఆరోపించారు. విద్యుత్ కార్మికులను ఎన్నికలకు ముందు రెగ్యులరైజ్ చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక అవకాశవాదంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. 141 జీవో కింద రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి ఆ పరిధిలోకి విద్యుత్ కార్మికులు రారని మోసపూరితంగా వ్యవహరించారని అన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాంట్రాక్ట్ కార్మికుల పట్ల తన వైఖరి మార్చుకోని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమించి సమ్మెకు వెళ్లాల్సి వస్తుందని హెచ్చరించారు. అధికారులు ఎవరు కనీసం అక్కడ పోయి దాంట్లో పార్టిసిపేట్ చేయలే. అదాని అనేవాడు ఒక టన్ను 3,200 రూపాయలకి ఆయన అక్కడ పాడుకుంటే ఆ అదానికి 8,000 రూపాయలు ఇచ్చి ఈరోజు మనం కొంటా ఉన్నాం. ఏమయ్యా ఈ దౌర్భాగ్యం? స్వదేశీ బొగ్గును 8,000 రూపాయలు ఒక టన్నుకి మనం కొంటూ విదేశీ బొగ్గునేమో 11,500 రూపాయల నుంచి 13,000 రూపాయల దాకా
కొంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఏమి దౌర్భాగ్యము, ఈ రకంగా ఎందుకు వ్యవహరిస్తున్నారు అనేది అర్థం కానటువంటి పరిస్థితి. అంటే ఉన్నటువంటి డబ్బునంతా కూడా పెద్ద పెద్ద కోటీశ్వర్లకి, లేదంటే కాంట్రాక్టర్లకి, లేదంటే అదానీ లాంటి వాళ్ళకి అప్పజెప్పే కార్యక్రమాన్ని తెరదీసి ప్రజల మీద భారాలు మోపి ట్రూ అప్ ఛార్జ్ అంటాడు, ఇంధన సర్ఛార్జీ అంటాడు, సర్దుబాటు ఛార్జీ అంటాడు, ఇంకోటి అంటాడు. ఎవడికి ఏం అర్థం కాదు, కానీ ఛార్జీలు మాత్రం విపరీతంగా పెరిగిపోతున్నాయి. ప్రజలు సంతోషంగా లేదు, కాంట్రాక్ట్ కార్మికులు సంతోషంగా లేరు, రైతులు సంతోషంగా లేరు. ఎవడు సంతోషంగా ఉన్నాడనంటే ఈ విద్యుత్ డిపార్ట్మెంట్ను ఆధారం చేసుకొని సంపదని పెంచుకోవాలనుకుంటుంటే పెద్దోళ్ళంతా కూడా సంతోషంగా ఉండరు తప్ప ఏ ఒక్కరూ సంతోషంగా ఉన్నటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. తిరుపతి అన్నమాచార్య కళామందిరంలో ప్రవచనకర్త గరికపాటి రమేష్ బాబుచే శివతత్వంపై ప్రవచన కార్యక్రమం జరిగింది. ఈ ప్రవచనం శ్రోతలను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సందర్భంగా ప్రవచనకర్త రమేష్ బాబును రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి సత్కరించి సన్మానించారు. ఈ కార్యక్రమంలో రంగస్థలి ప్రతినిధులు తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, అక్కిపల్లి మునికృష్ణ యాదవ్, వెంకటరామయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు స్థానిక అన్నమాచార్య కళామందిరంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్ వారి ఆధ్వర్యంలో పరమేశ్వర వైభవాన్ని ప్రవచన రూపంలో అందించడం జరుగుతుంది. వ్యాసుడు రాసినటువంటి శివపురాణంలోని విద్యేశ్వర సంహిత ఆధారంగా శివుడి యొక్క వైభవాన్ని, శివుడి యొక్క అవతారాలను, భారతదేశంలో శైవ క్షేత్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, దాని గురించినటువంటి పరిపూర్ణమైనటువంటి శైవపరమైన జ్ఞానాన్ని భక్తులందరికీ అందించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. తిరుపతిలో జరిగిన వికసిత్ భారత్ కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్ అబ్దుల్ నజీర్ 2047కు భారత్ ఒక శక్తివంతమైన దేశంగా నిలవాలన్నది ప్రధాని మోదీ కల అని వెల్లడి. ప్రజలందరికీ సంపూర్ణ ఆరోగ్యం కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్న మంత్రులు పెద్దిరెడ్డి, రోజా. ఆరోగ్యశ్రీ పథకాన్ని 25 లక్షల రూపాయలకు పెంచిన సీఎం జగన్మోహన్ రెడ్డి. జిల్లాలో కొనసాగుతున్న అంగన్వాడీల సమ్మె, తిరుపతిలో భిక్షాటన చేస్తూ నిరసన తెలిపిన అంగన్వాడీలు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్లపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన మంత్రి రోజా. వచ్చే ఎన్నికల్లో వైసీపీ 175 స్థానాలు గెలుచుకుంటుందని జోస్యం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.